ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్న మొక్క తులసి మొక్క అన్నమాట. అబ్బా, తులసి మొక్కనే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా, ఏమేం కొత్త విషయం చెప్తుంది అని అనుకుంటారా? అసలు తులసి చెట్టు ఎలా వచ్చింది, తులసి ఎవరు, తులసి గురించి కథ ఏంటి పురాణాలలో అనే విషయం గురించి చెప్పబోతున్నాను అన్నమాట. అసలు తులసి చెట్టు అసలు ఎలా వచ్చిందబ్బా అంటే మన పురాణ కాలం నుంచి ఉన్నది ఈ తులసి చెట్టు. అయితే తులసి కేవలం మొక్క మాత్రమే కాదు, హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి ఏం కాదు, ఇది నిజం. తులసి పురాణాల్లోనే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే పవిత్రమైనది. తులసి పూజలతో ఇల్లు సుఖ సంతోషాలతో, మహిళలు సౌభాగ్యాలతో వడదిల్లుతారు అని పండితులు చెప్తున్నారు. తులసి ఆకులు, కాండము, వేళ్ళు, విత్తనాలు అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటివే. ఎన్నో విశిష్టతలను కలిగి ఉన్న తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు, తులసి మాలలు వేస్తారు. ఇకపోతే తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు తులసి మాలలతో అలంకారం చేస్తారు, తులసి ఆకులతో పూజలు చేస్తారు. తులసి అంటే శ్రీనివాసునికి ఎంతో ఇష్టం. మరి ఎందుకు అంత ఇష్టము తులసి అంటే? దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీ మహావిష్ణువు భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. శ్రీ మహావిష్ణువు తన భక్తురాలే తనను శపించిన కథ. తులసి ఆవిర్భావం వెనుక ఉన్న ఆ కథ ఏంటో తెలుసుకుందామా మరి? అయితే తులసి కేవలం మొక్క మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక వృక్షం. ఈ మాలలు ధరిస్తారు. తులసి పూజించకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది ఒక్క తులసి దళమే. మణులు, మాణిక్యాలు, బంగారము, వెండి ఎన్ని సంపదలు సమర్పించిన ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు. కానీ ఒక్క తులసి ఆకు వేయగానే శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సమానంగా సరితూగాడు. అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానము అని శ్రీకృష్ణుడు తులాభారం చెప్తుంది. భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలు, కరుణించి వరాలు కురిపిస్తాడు ఆయన. తులసికి అంతటి విశేషం ఉంది. మరి భక్తురాలు తులసిగా మారిందండి. అసలు ఎవరు ఈ భక్తురాలు అని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథ వినండి. ఇక వృంద అనే అమ్మాయి చాలా అందమైనది, అనుకువ కలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. ఆయనకు పూజ చేయనిదే పచ్చి గంగైనా ముట్టేది కాదు. నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది. అటువంటి ఉత్తమురాలికి జలంధరుడు అనే యువకుడితో వివాహం జరిగింది. పరమ త్రినేత్రుడు, మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలో నుంచి పుట్టినవాడు ఈ జలంధరుడు. అమిత శక్తివంతుడు. జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు. అయితే ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్నిబాలుడి రూపం ధరించాడు సముద్రుడు. ఆ తర్వాత ఆ బాలుడిని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరికి తీసుకురాగానే కంటి నుండి నీరు వచ్చిందంట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడిని జలంధరుడు అనే పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారాడు. అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరు చంపలేరని వరమిచ్చాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు. ఇది ఇలా ఉంటే ఓ సందర్భంగా వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు. మహావిష్ణువు భక్తురాలైన ఆమెను విధి వశాత్తు వృందను జలంధరుడు వివాహం జరిగిందనమాట. ఆమెతో వివాహము భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగింది. దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా
శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది. ఓడించాలనుకున్నాడు. అదే అహంకారంతో శివునిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు హోరాహోరీగా పోరాడుతున్నాడు. అది చూసిన దేవతలు హడలిపోయారు. జలంధరుడు శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువునికి మొరపెట్టుకున్నారు. ఇంకేముంది, రంగంలోకి దిగాడు విష్ణుమూర్తి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసము రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధ పడ్డాడు. కానీ తప్పదు. జలంధరుడి వల్ల దేవతలు పీడించబడుతున్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకున్నాడు. అయితే ఈ శ్రీ మహావిష్ణువునే చెప్పించిన భక్తురాలన్నమాట. జలంధరుడు శివునితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం అంతా గొప్పదన్నమాట. పాతివ్రత్యం భంగం కావడంతో జలంధరు శక్తి సన్నగిల్లుతుంది. మరో పక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది. తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోప్పడుతుంది. తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద శ్రీ మహావిష్ణువుని శపిస్తుంది. ఆమె మహాపతివ్రత. దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్ మహావిష్ణువుపై పనిచేస్తుంది. ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలగ్రామ శిలగా మారతాడు. అందుకే గండకీ నదిలో శాలగ్రామ శిలని సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. ఈ శాలగ్రామంలో విష్ణు చక్రము సూర్య రూపాల్లో ఉంటుంది. ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవడంతో మహాశివుడి అష్టాలను హతమైపోతాడు. భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది. వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తారు. నువ్వు చాలా గొప్పదానివమ్మా. నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు. సౌభాగ్యాలకు సిద్ధంగా ఉండి పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటావని వరమిస్తాడు. అందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే నానుడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పకుండా తులసి మొక్క ఉంటుంది. చాలా ప్రయోజకరమైనది, చాలా విలువైందన్నమాట. తులసి మొక్క గురించి మరిన్ని కథలతో, మరిన్ని ఆరోగ్య విషయాలతోటి మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.